మనశంకర్ వరప్రసాద్ ఆల్రెడీ ఆమె సుస్మిత కొనిదలు ప్రకటించింది 300 కోట్ల క్లబ్లోకి వెళ్ళిందని చెప్పి. ఇది 500 కోట్ల క్లబ్లోకి వెళ్తుందని అందరూ భావిస్తున్న టైంలో ఇప్పుడు 11 రోజులు అయిపోయింది నిన్నటికి, ఈ రోజు 12వ రోజు. సో ఎందుకంటే సండే వరకు కలెక్షన్లు బాగున్నాయి. సండే తర్వాత అంటే మండే నుంచి కలెక్షన్లు ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సమీపంలో అనే విషయాలు చూద్దాం. అయితే దీని బిజినెస్ సంబంధించి కరెక్ట్గా దీని బడ్జెట్ ఎవరు చెప్పట్లేదు, కానీ తక్కువైందని అందరూ అంటున్నారు. 200 కోట్ల లోపలే దీని బడ్జెట్ అయింది. అది కూడా మేకింగ్ చాలా తక్కువ ఖర్చు పెట్టారు. సినిమా చూసినా కూడా మనకు అర్థమవుతుంది. ఆ నయనతార ఇల్లు, ఊటీలో స్కూలు, ఈ 2 తప్ప లొకేషన్లు పెద్దగా ఏమి లేవు. అక్కడే సగం ఫిల్మ్ అయిపోతుంది, సినిమా అయిపోతుంది. మిగతా అంతా పాటలకి ఏదో కేరళలో బ్యాక్ వాటర్ అదంతా తీసుకున్నారు. అదేం పెద్ద ఖర్చు అయ్యే వ్యవహారం కాదు. ఇక ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే చిరంజీవి, నయనతార, వెంకటేష్ వీళ్ళు ముగ్గురే ఉన్నారు. వెంకటేష్ కూడా గెస్ట్ అపీరెన్స్, నయనతార, చిరంజీవి వీళ్ళ రెమ్యునరేషన్. రెండోది అనిల్ రావిపూడి రెమ్యునరేషన్. ఇంతే రెమ్యునరేషన్లు కూడా. సో రెమ్యునరేషన్కే 60-70% అయింటుంది తప్ప మిగతా బడ్జెట్ ఇది. రెండోది 70 days లో దీన్ని తీసేస్తారని కూడా చెప్తున్నారు. సో ప్రొడక్షన్ కాస్ట్ కానీ ఇప్పుడు ఇళ్లలో తీసినప్పుడు ఏమవుతుందంటే యూనిట్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది, తక్కువ ఉంటారు. ఆ యూనిట్ కాస్ట్, లైటింగ్ ఇవన్నీ ఫిక్స్డ్ అయిపోయి ఉంటాయి. సో బడ్జెట్ బాగా తక్కువలో చేసేసారనమాట. అది ఒక క్లవర్ ఇది. మామూలుగా అయితే ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి పిచ్చగా బడ్జెట్లు పెట్టి మనకు చూసాం కదా. ఈ ప్రభాస్ సినిమా రాజాసాబు 450 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ప్రభాస్ కి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో అంత పుల్ చేసే క్యాపబిలిటీ లేవు. అది కంపల్సరీగా పాన్ ఇండియా సినిమా అవితేనే అవుతుంది, కానీ పాన్ ఇండియా సినిమాగా అది కాలేదు. దాంతో కొన్నోళ్ళందరూ నితను గుడ్డేసుకొని ఏడుస్తూ వీడియోలు పెడుతున్నారు, బూతులు తిడుతూ. కానీ ఇది ఇక్కడ ఏంటంటే అనిల్ రావిపూడికి ఉండే అడ్వాంటేజ్ అదండి. తెలుగులో ఈ టైప్ ఆఫ్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో లేరు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ కూడా ఇలాగే తక్కువలో చేసేవాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి వేరేగా ఉంది. కాబట్టి అనిల్ రావిపూడి ఒకడే తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్లో తీసి, అంటే సినిమా రిలీజ్ అప్పుడే ఆల్మోస్ట్ ప్రాఫిట్ లో ప్రొడ్యూసర్ కి నొప్పి తెలియకుండా ఉంటది అనిల్ రావిపూడికి. సో అదే మెథడ్ లో దీన్ని చేసేసారు కాబట్టి బడ్జెట్ తక్కువైంది. అయితే దీనికి ఉన్న ముందుగానే బడ్జె రావడం, ఆల్రెడీ లాస్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి 300 కోట్ల సినిమా ఉండడం ఆయనకి, ఇవన్నీ చిరంజీవి లుక్ కానీ ఇవన్నీ బాగుండడం, నయనతార లుక్ ఎంత బాగుండడం, దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగైందండి. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. ఓవరాల్గా ఇండియాలో 120 కోట్లు, నార్త్ అమెరికాలో 20 కోట్లు, ఓవరాల్గా వరల్డ్ వైడ్ 140 నుంచి 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది, థియేట్రికల్ ఓన్లీ. ఇది కాకుండా ఓటీటీ ఉంది, తర్వాత శాటిలైట్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రిలీజ్ టైంకే ప్రొడ్యూసరు టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నారు. కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఉంది. అది కూడా ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాకే బడ్జెట్ ఎక్కువ ఉంది. ప్రభాస్ సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ టాక్ వచ్చేసిందో కొన్న వాళ్ళందరిలో కూడా ఉత్సాహం వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఉండే చిరంజీవి. నెక్స్ట్ నిజానికి ఆ 3 సినిమాల్ని భర్త మహాశైలి విజ్ఞప్తి కానీ, తర్వాత నారాయణ నడమ మురారి కానీ, అనగా ఒక రాజు కానీ, ఈ 3 సినిమాలకి పెద్ద బడ్జెట్ లేదు. కానీ కలెక్షన్ పరంగా అవి కూడా పర్వాలేదు. అవి కూడా ఏమి ఫ్లాప్ అని చెప్పలేము. అందులో రవితేజ సినిమానే ఫ్లాప్ అని కొంతవరకు, అంటే యావరేజ్ అనేది చెప్తున్నారు. కానీ మిగతా 2 సినిమాలకి ప్రాఫిట్ లోనే ఉన్నాయి. అయితే చిరంజీవి సినిమా మనకి ఫస్ట్ వీక్ చాలా బాగా వచ్చింది కలెక్షన్. ఫస్ట్ వీక్ నిజానికి రికార్డులు క్రియేట్ చేసింది. అంటే టాప్ 8 ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ టాప్ 8 వెళ్ళింది అనమాట. 157 కోట్ల 75 లక్షలు ఫస్ట్ వీక్ కలెక్షన్ అది. ఎందుకంటే ఇది మండే రిలీజ్ అయింది. మండేకి నాటికి అది. తర్వాత ఏంటి పరిస్థితి, ఈ 7 రోజుల తర్వాత ఈ 11 రోజుల కలెక్షన్ ఏంటి అనేది ఓవరాల్ గా మనం చూద్దాం. ఫస్ట్ డే సండే ప్రీమియర్ రిలీజ్. ప్రీమియర్ షోకి 9 కోట్ల 35 లక్షలు నెట్ కలెక్షన్ వచ్చింది. ఫస్ట్ డే 32.25 crores, సెకండ్ డే 18.75 crores, థర్డ్ డే 19.5 crores, ఫోర్త్ డే 22 crores, ఫిఫ్త్ డే 19.5 crores, సిక్స్త్ డే 18.9, సెవెంత్ 17.65, ఎయిత్
ఇక్కడ నుంచి పడిపోయింది. సండేకి 17.65 crores కదా, మండేకి వచ్చేసరికి 54% డ్రాప్ అయిపోయింది.